అందరికీ నమస్కారం అండి. నేను మీ పూణ్యాంకబాబు. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి ప్రదేశాన్ని చూపించబోతున్నాను. అదేంటంటే దర్గా. ప్రపంచంలో ఒక వింత దర్గా. ఎందుకు నేను వింత దర్గా అని అంటున్నానంటే మీకు వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. హజరత్ సయ్యద్ మొహినుద్దీన్ షావాలి సర్కార్ వారి దర్గా అన్నమాట. చూస్తున్నారు పోస్టరు. దీన్ని చూడంగానే ఏ ఏదో ప్రత్యేకత ఉంటాయి అనిపిస్తుంది. ఈ దర్గా నిజానికి చాలా చిన్నది, కానీ ప్రపంచంలో ఒక వింతగా ఈరోజు పరిగణించబడుతూ ఉంది. ఎందుకు ఇది ప్రపంచ వింతగా చెప్పుకోవడం జరుగుతోంది అంటే దీని విశిష్టత అలాంటిది. ప్రపంచంలో మనం ఎన్నో రకాల మసీదులు చూసుంటాం, అలాగే దర్గాలు చూసుంటాం. అవి ఏదో రోడ్డు పక్కనో లేదా ఒక ప్రత్యేక ప్రదేశంలోనో ఉంటాయి. కానీ ఇక్కడ చూసినటువంటి మీ దర్గా ఏదైతే ఉందో మీరు బాగా గమనించారు చూడండి. ఈ దర్గాకి అటువైపు ఇటువైపు ఏం కనిపిస్తున్నాయి? రైల్వే ట్రాక్ చూస్తున్నారు కదా, రైలు కూడా వస్తూ ఉంది. అంటే ఒక రైల్వే ట్రాక్, రెండు రైళ్ళ ట్రాక్ల మధ్య ఒక దర్గా ఉండటం ఏంటి? మీరు ఎక్కడైనా గమనించారా ఈ విషయం? ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి విషయాలు చూసారా? అదే వింత. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడో కాదు, మన నెల్లూరులో రెండు రైళ్ళ మార్గాల మధ్యలో ఈ యొక్క దర్గా అనేది ఉందన్నమాట. రెండు రైల్వే ట్రాక్ల మధ్య. ఏదేంటి, ఇంకో దగ్గర కట్టుకోవచ్చు కదా, ఇంకో దగ్గర అనువైన ప్రాంతం చూసి కట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారంటే దాని వెనక ఒక అపూర్వమైనటువంటి గాథ ఉంది. ఈ దర్గా నెల్లూరు నగరంలో నడిబొడ్డున చెప్పాలంటే ఆత్మకూరు బస్టాండ్ సమీపాన, ఇంకా చెప్పాలంటే రైల్వే స్టేషన్కి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. అంటే ఈ ప్రాంతాన్ని రంగనాయలపేట గేట్ అంటారు. అంటే ఇక్కడి నుంచే రంగనాథ స్వామి గుడికి వెళ్తాం. ప్రధాన రహదారి నుంచి, హైవే నుంచి ఇక్కడి నుంచి వెళ్తాం అనమాట. మీకు ఆ దారి కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అటు రంగనాథ స్వామి గుడి, ఇటు హైవే, రైల్వే స్టేషను అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క దర్గా. ఇక్కడ ఇలాంటి ఫకీర్లు కూడా నిత్యం ఉంటారు, భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారన్నమాట. అంతేకాకుండా భక్తులు విరివిగా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎప్పుడు విరివిగా వస్తూ ఉంటారన్నమాట. అది పొద్దున, సహజంగా చెప్పాలంటే పొద్దున పూట 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల పైన ఈ యొక్క దర్గాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇదేంది పైన పెట్టకూడలాగా ఉంది, ఇదేం దర్గా, ఇదేం కనిపించలేదే అనుకుంటారేమో. దర్గా ఇక్కడ 10 అడుగుల లోపల ఉంది, పైన లేదండి. సహజంగా మనకు దర్గా అంటే నేల మీద, కొండ మీద ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దర్గా భూమి లోపల 10 అడుగుల లోపల ఉంది. అదేంది, అలా ఎందుకు నిర్మించారు అంటే దానికి ఉదాత్తమైనటువంటి గాథ ఒకటి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సయ్యద్ మొహినుద్దీన్ షావాలి, అలాగే ఆయన భార్య ఇక్కడ ఉండేవారంట. ఈ ప్రాంతంలో సంచరిస్తూ అల్లా సూక్తులని వల్లివేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ భక్తులుగా ఉండేవారు. ఈ ప్రాంతంలోనే ఉండేవారంట. ఎంతోమందికి వారి యొక్క మహిమలను చూపిస్తూ ఉండేవారట. తర్వాత చాలా కాలం ఇక్కడే ఉన్నారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో వారికి ఎనలేనటువంటి ఆదరణ లేదనమాట. తర్వాత అవసాన కాలంలో వాళ్ళిద్దరూ ఇక్కడ సమాధి కాబడ్డారు. వారిద్దరు ఇక్కడ జీవ సమాధి అయినారంట. ఇప్పుడు మనం ఆ 10 అడుగుల లోపల ఉన్నటువంటి ఆ దర్గా లోపలికి వచ్చామన్నమాట. లోపలికి మెట్లు ఉంటాయి, మీరు చూసుంటారు. ఖాదరీ సర్కార్ అని అంటూ ఉంటారు. మనం ఇప్పుడు ఆ యొక్క దర్గా లోపల ఉన్నాము. అది కూడా మీకు హజరత్ సయ్యద్ మొహినుద్దీన్ షావాలి
సర్కార్ అని కూడా అంటారు. మనం ఇప్పుడు ఆ దర్గా లోపల ఉన్నాము. ఆ లోపల విశేషాలు కూడా మీకు చూపిస్తాను చూడండి. లైటింగ్ బాగా డెకరేషన్ చేసున్నారు. ఇది ఆ స్వామివారి సజీవ సమాధి అనమాట. పక్కనే పీర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో విశేషం ఏందంటే ఇక్కడ విశే అప్పుడప్పుడు అంటే ముఖ్యంగా మొహర్రం మాసంలో ఈడేం చేస్తారంటే పీర్ల పండుగ ఏర్పాటు చేస్తారు. ఆ మొహర్రం నెల్లూరు అనంగానే సాధారణంగా ఏం గుర్తొస్తుంది? రొట్టెల పండుగ. ఆ రొట్టెల పండుగ సమయంలో కూడా ఇక్కడ విశేషమైనటువంటి ఆరాధనలు జరుగుతాయి. చాలామంది భక్తులు అంటే ఇతర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో రొట్టెల పండగకి వాళ్ళు విధిగా వచ్చి ఈ దర్గాని దర్శించుకుంటూ ఉంటారు. నిత్యం లోకల్‌గా ఉన్నటువంటి భక్తులు మాత్రం దర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆహ్, పెద్దలైతే ఉన్నారో వారు భక్తులకి తగు ఏర్పాటు చేసుంటారన్నమాట. అంటే తాయెత్తులు ఇవ్వడము, లేదంటే వారి పూజలు అవి ఏర్పాటు చేయడం చూస్తుంటారు పొద్దున, సాయంత్రం. విశేషమైన పర్వదినాల్లో ఇంక ఈడ ఆరాధనలు లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది 10 అడుగుల లోపల. అవునా? అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైనటువంటి గాథ ఉంది. అదేంటి అంటే చెప్తా చూడండి. ఈ అసలు నిజానికి వీరు ఇక్కడ సమాధి కాబడిన విషయం ఎవరికీ తెలీదు. చాలా వరకి. చాలా సంవత్సరాల వరకి. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో రైల్వే ట్రాకు ఈ రూట్‌ని ఏస్తున్నారంట. ఆడ వందల మంది పనిచేస్తూ రైల్వే ట్రాక్ ఏసిన తర్వాత ప్రతిరోజు కూడా ముందు రోజు ఏస్తే మరుసటి రోజుకి ఆ ట్రాక్ పక్కకు వంగిపోయి ఉండేదంట. మళ్ళీ సరిచేసి మళ్ళీ వేయడం. మళ్ళీ మరుసటి రోజుకి ఆ ట్రాక్ పక్కకు పోయి ఉండడం. ఏంది విశేషం? ఎందుకిలా ట్రాక్ పక్కకు పోతుంది, వంగిపోతుంది అని ఎవరికి అంతుపట్టబోయేదికి అందరూ చర్చించుకొని ఇక్కడేదో విశేషం ఉంది అని చెప్పేసి తవ్వి చూశారంట. తవ్వి చూస్తే ఆ 10 అడుగుల లోపల వీరి యొక్క సజీవ సమాధి కాబడినటువంటి ఈ సమాధులు కనిపించాయంట. అప్పటినుంచి దానికి ప్రత్యేకంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలోనే ఈ దర్గాని ఏర్పాటు చేసి ఆ రైల్వే ట్రాక్‌ని పక్కనేశారు. ఆ తర్వాత కాలంలో రెండో లైన్ రైల్వే ట్రాక్ ఏస్తున్నప్పుడు దాన్ని అటువైపుగా ఏశారు. అప్పటినుంచి 2 ట్రాకుల మధ్య ఈ విధంగా దర్గా నిలబడిపోయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా విశేషంగా భక్తుల్ని ఆదరిస్తున్న భక్తులు ఆహ్, నమ్మకాన్ని బలపరుస్తూ ఈ దర్గా ఇలా అలరారుతూ ఉంది. చూడ్డానికి పైకి మనకి కొద్దిగా కనిపిస్తుంది గానీ పైగా ఓపెన్‌గా ఉంటుంది. ఇంకో అద్భుతమైన విషయం చెప్పనా? ఇంత ఓపెన్‌గా ఉన్నా అంటే పైన మెష్ చేసున్నారన్నమాట. వాన పడ్డప్పుడు అది ఎంత పెద్ద వానైనా కావచ్చు. పడ్డ నీళ్ళేమవ్వాలి? గుంటగా ఉన్న ఆ ప్రాంతంలో నిండిపోవాలి కదా! కానీ ఎంత బీభత్సమైన వర్షం కురిసినా కానీ అందులో పడ్డ నీళ్ళు అప్పటికప్పుడు ఇంకిపోతాయి కొన్ని నిమిషాల్లోనే. అయితే ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? ఎలా పోతున్నాయనే విషయం ఇప్పటికీ అంతుపట్టనటువంటి మరో యొక్క విచిత్రమైనటువంటి విషయం అన్నమాట. అంటే ఇదంతా కూడా స్వామివారి మహిమ అని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ కేవలం ముస్లిమ్సే కాకుండా హిందువులు కూడా వస్తూ ఉంటారు. ఈ దర్గాని సందర్శిస్తూ ఉంటారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఇందాక మీకు చూపించాను కదా! రంగనాథ స్వామి గుడి ఇవి గేటు. ఇట్లా వెళ్తే మనం స్వామివారి రంగనాథ స్వామి గుడి కూడా చూడొచ్చు. ఎవరైనా సరే ఈసారి నెల్లూరు వచ్చినప్పుడు పొరుగు ప్రాంతాల వారు ఎవరైనా నెల్లూరు వచ్చినప్పుడు రొట్టెల పండుగ గానీ, మరి ఏ సందర్భంలో వచ్చినప్పుడు గానీ రంగనాథ స్వామి గుడిని చూడొచ్చు. ఆ పక్కనటువంటి ఈ దర్గాని సందర్శించుకోవచ్చు. వారి ఇరువురి యొక్క ఆశీస్సులు పొందవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పుణ్యక్షేత్రాలని దర్శించి చక్కగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి వీడియోలు చేయడానికి మీ వంతు నాకు సహకారం అందిస్తారని, నా వీడియోని లైక్ చేస్తారని, అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీ అమూల్యమైన సలహాల్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని విశేషాలతో మీ ముందుకొస్తాను. అందుకే చెప్పాను. 2 ట్రాకుల మధ్య ఉన్నటువంటి ఈ దర్గా నిజంగా వింతే. ప్రపంచంలో ఎక్కడ లేదు కదా! అందుకే నేను ప్రపంచం వింత అని చెప్పాను. ఈ విషయాన్ని నాతో ఏకీభవిస్తారని మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. కృతజ్ఞతలు.